నెల్లూరు రైల్వే స్టేషన్లో భారీగా గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని రైల్వే పోలీసులు పట్టుకున్నారు. గుంతకల్ ఎస్ఆర్పీ ఆదేశాల మేరకు నెల్లూరు డీఎస్ఆర్పీ జి మురళీధర్ మరియు నెల్లూరు రైల్వే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ సుధాకర్ పర్యవేక్షణలో నిర్వహించిన తనిఖీల్లో ఈ అక్రమ రవాణా గుట్టురట్టయింది. శనివారం మధ్యాహ్నం నెల్లూరు రైల్వే స్టేషన్లో టాటానగర్ ఎర్నాకులం ఎక్స్ప్రెస్ దిగి బస్సులో కాట్పాడి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ప్రకాష్ అనే వ్యక్తిపై అనుమానంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తమిళనాడులోని సేలంకు చెందిన ఇతని వద్ద ఉన్న బ్యాగును పరిశీలించగా అందులో 5 కేజీల గంజాయి లభ్యమైంది. పోలీసులు వెంటనే గంజాయితో పాటు ఒక లావా మొబైల్ ఫోన్ మరియు రైల్వే టికెట్ను స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. విచారణలో నిందితుడు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. రాజమండ్రి సమీపంలోని తునిలో కిలో 3,000 రూపాయల చొప్పున గంజాయిని కొనుగోలు చేసి సేలంలో కిలో 10,000 రూపాయలకు విక్రయించేందుకు తీసుకువెళ్తుండగా పట్టుబడినట్లు తెలిపాడు. ఈ ఆపరేషన్లో చాకచక్యంగా వ్యవహరించిన కావలి ఎస్ఐ వెంకట్రావు, నెల్లూరు ఎస్ఐ హరిచందన మరియు ఇతర సిబ్బందిని ఎస్ఆర్పీ గుంతకల్ మరియు డీఎస్ఆర్పీ మురళీధర్ ప్రత్యేకంగా అభినందించారు. డిఐజీ గారి శ్రీ సత్యేశ్వర్ గారి ఆదేశాల డిఎస్పీ గారి డిఎస్ఆర్పీ మురళీధర్ గారి ఆధ్వర్యంలో సిఐ అయినటువంటి ఇన్స్పెక్టర్ గారు అయినటువంటి రమేష్ ఆర్పిఎఫ్ మరియు వారి సిబ్బంది మరి మా ఎస్ఐ గారు రవిచంద్ర ఈ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ టాటానగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో చిన్న గంజాయి తరలిస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మీద మేము తనిఖీలు నిర్వహించగా ఒక ముద్దాయిని మేము అదుపులో తీసుకోవడం జరిగింది. అతను ప్రశ్నించినప్పుడు అతను బ్యాగ్ చెక్ చేయడం దాదాపు 5 కేజీల గంజాయిని అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతని పేరు ప్రకాశం. ఇతను సేలం తమిళనాడు చెందినటువంటి. అయితే గతంలో ఇతని మీద దాదాపుగా 5 ఎన్డీపీఎస్ కేసుల్లో ఇతను అరెస్ట్ కావడం జరిగింది. మరియు మర్డర్ కేసులో ముద్దాయి. సేలంలో ఇతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఇతను హ్యాబిచువల్ కాబట్టి ఈ టైంలో కూడా తునిలో కొనుక్కొని సేలం మరియు కాట్పాడిలో అమ్మడం కోసం, ఎక్కువ ధరలకు అమ్మడం కోసం తరలిస్తుండగా అతను తుని నుంచి నెల్లూరుకి టికెట్ తీసుకుని నెల్లూరులో దిగి రైల్వే స్టేషన్ నుంచి కాట్పాడికి వెళ్ళడానికి టికెట్ తీసుకోవడానికి కౌంటర్కి వస్తున్న క్రమంలో మనం అతను అప్రహెండ్ చేయడం. కాబట్టి రైల్వేలో ఎటువంటి ఈ మాదక ద్రవ్యాలు కానీ ఎన్డీపీఎస్కి సంబంధించినటువంటి గాంజా కానీ అరికట్టాలన్న ఉద్దేశంతో గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ క్రమంలోనే మనకి ముద్దాయిని మనం అర్థం చేసుకుని ఈరోజు అరెస్ట్ చేసాము. రిమాండ్కి తరలించడం